నిన్న పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ప్రకటన ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. అదేంటంటే కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ రావచ్చు, ఇది దీర్ఘకాలం పాటు ఉండడానికి అవకాశం ఉంది అని తెలియజేశారు. అయితే ఈ సమయాన్ని మనం ధైర్యంతో, ప్రశాంతతతో, దృఢ సంకల్పంతో మనం దాటాలి అని పిలుపునిచ్చారు. అయితే దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీని మీనింగ్ ఏంటంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ ట్రయాంగిల్ యుద్ధం జరుగుతూ ఉన్న టైంలో ఇంధన కొరత ఏర్పడటం, మరీ ముఖ్యంగా ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇట్లా ఉంటుంది కదా, ఎల్పిజి, ఎన్ఎస్జి అని ఉంటాయి కదా, వాటి కొరత అధికంగా ఉంది. అదేవిధంగా రెగ్యులర్ సప్లై చైన్ ఉంటుంది, గ్యాస్ అక్కడి నుంచి ఇక్కడికి, వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి, ఆ చైన్ సిస్టమ్ అనేది దెబ్బతినింది. ఇప్పుడు అవన్నీ రావడానికి మార్కెట్లోకి గ్యాస్ వచ్చేసి, లేకపోతే పెట్రోల్ వచ్చేసి, మన వాళ్ళు 140 కోట్ల మంది కాబట్టి వినియోగం విపరీతమైన స్థాయిలో ఉంటుంది కాబట్టి దానికి ఆటంకం కలిగింది. అన్నీ ఈ ప్రపంచంలోనే కాదు, ఇండియాలో కూడా అన్ని రకాల పనులు కూడా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ఇట్లాంటి రకరకాల ఇంధనాల మీదే మరీ ఎక్కువగా ఆధారపడి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి పని వీటి మీదే ఆధారపడి ఉండటం వలన, వీటి కొరత విపరీతంగా ఉండటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పడం దాని ఉద్దేశం.